హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మనము పెసరట్టు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg పెసలు ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో వాటర్ పోసి 12 గంటలు నానబెట్టుకోవాలి. పెసలు బాగా నానిన తర్వాత వాటిని గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో 1 స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసి బాగా కలపాలి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దోస పాన్ తీసుకోవాలి. అది బాగా వేడెక్కాక గరిటెతో దోశ వేసుకోవాలి. పాన్ ఎక్కువగా హీట్ అవుతే దోశ సరిగా వేయడం రాదు, అందుకే మీడియం హీట్లో ఉండాలి. దోశ కొంచెం వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దోశ మధ్యలోనే కాకుండా చుట్టూ కాల్చుకోవాలి. పాన్ లో హీట్లో ఉంటే దోశ ఈజీగా వేసుకోవచ్చు. చూసారా, పెసర దోశ ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. పెసరట్టు పచ్చిమిర్చి చట్నీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.